మత్స్యకారుల జీవితం అనేది చాలా కష్టంగా, చాలా దుర్భరంగా ఉంటుంది అని అంటారు. సో, మీ ప్రయాణం అనేది ఎలా మొదలవుతుంది? లోపలికి వెళ్ళి ఎన్ని రోజులకి మళ్ళీ బయటకొస్తారు? సో, ఏమేమి తీసుకొనెళ్తారు? దీనికి సంబంధించి మొత్తం కంప్లీట్‌గా చెప్పండి మాకు. ఇక్కడ చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వాడరే గ్రామంతో పాటు కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి, మత్స్యకార గ్రామాలు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా కొన్ని వేల కిలోమీటర్లు దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటిని మత్స్య సంపద తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళు 15 నుంచి 20 రోజులు కూడా వాతావరణానికి అనుకూలించక తుఫాన్ల వల్ల ఇబ్బందులు పొందుతూ చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా మత్స్యకారులు వేటకెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సముద్రమే వాళ్ళకి జీవనోపాధి. ఈ మత్స్యకారులకు సంబంధించింది కావాల్సింది ఇంజిన్లు కానీ, బోట్లు కానీ, వలలు కానీ అది ప్రభుత్వం సహకరించాలి. సబ్సిడీ రూపంలో మత్స్యకారులకు ఇవ్వాలి. మన చీరాల శాసనసభ్యులైనటువంటి ఎంఎం కొండయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి చాలాసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మా చీరాల నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకి మాకు షిప్పింగ్ హార్బర్ కావాలని ముఖ్యమంత్రి వర్యుల్ని అడగడం కూడా జరిగింది. ఆయనకి ఈ పరిస్థితి తెలుసు. ఎప్పటి నుంచో దాదాపు 4 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉంటున్నారు కాబట్టి ఈ మత్స్యకారులకి ఏం చేయాలన్నది ఆయన తపన ఇంకా రెట్టింపు అవుతూనే ఉంది. మీరు చూస్తానండి, ఇక్కడ హైవే రోడ్స్ నుంచి రిసార్ట్స్ ఎన్ని వచ్చినాయో అవన్నీ కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఈ డబల్ రోడ్డు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి డబల్ రోడ్డు కూడా అది శాంక్షన్ అయింది. డబల్ రోడ్డు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి మత్స్యకారులకి ఇబ్బంది కలగకుండా ఏదో ఒకటి చేయాలని ఆయన తపనతో చాలాసార్లు మాట్లాడడం జరిగింది.